అంతా కూడా పండగ చేసుకుంటారు. కాకపోతే టైలర్స్ పరిస్థితి చాలా కుంటుపడిపోయింది. ఇదివరకులా ఏం లేదు. నాకు తెలిసిన మట్టికి 37 సంవత్సరాల నుంచి చేస్తున్నాను నేను. ఈ సంవత్సరం గత సంవత్సరం కూడా చాలా ఇబ్బంది పడిపోతున్నారు. వాళ్ళకి కూటమి ప్రభుత్వం సహకారం ఉండాలని ప్రార్థిస్తున్నాను. తర్వాత ఏంటంటే ఇందులో చాలా ఆర్థికంగా చాలా ఇబ్బంది పడిపోతున్నారు. వాళ్ళని గుర్తించి వాళ్ళకి సహకారం అందాలని కూటమి ప్రభుత్వం కోరుచున్నాం. ఈ రోజున పేదలకి మిషన్లో పంచిపెట్టడం కార్యక్రమం ప్రతి సంవత్సరం చేసేది. అలాగే ఈ సంవత్సరం కూడా ఎంత బాధపడుతున్నా సరే ఆ కార్యక్రమం ఆఫ్ చేయకుండా ఏదో ఇబ్బంది పడుతూ చేస్తున్నాం. మమ్మల్ని కూటమి ప్రభుత్వం కరుణించి ఏదైనా ఏర్పాటు చేస్తానని కోరి ప్రార్థిస్తున్నాం. నెక్స్ట్ గత 30 సంవత్సరాల నుంచి మన జిల్లా ముందు ఉంటుంది. అలాగే సొసైటీలో కూడా ప్రతి జిల్లాలో 15-20 సొసైటీలు అవుతాయి. కాకినాడ జిల్లా వరకు 40 సొసైటీ 30 సొసైటీ వరకు చేయడం జరిగింది. అన్నింటిలో కూడా మనందరం కలిసికట్టుగా ఉంటున్నాం కనుక ఈ రోజున మనది ఇంత మన సంఘం ఇంతలాగా రాష్ట్రంలో గుర్తింపు వచ్చింది. ఇవాళ యావన కూడా ఇండియా టైలర్స్ డే జరుపుకుంటున్నారు. దానికి కూడా మనకు ఆహ్వానం వచ్చింది. వాళ్ళు ఎంతో చింతించారు. ఎందుకంటే కాకినాడ జిల్లా లేకుండా మేము ఎలా చేస్తామని చెప్పేసి. అయితే ఈ టైలర్ డే కార్యక్రమం సాయంత్రం 7 గంటల వరకు జరుగుతుంది కాబట్టి మేము ఏమాత్రం పట్టుకెళ్ళినా ఇది ఏదైతే తయారవుతుందో ఉద్దేశంతో మేము వెళ్ళడం జరుగుతుంది. ప్రతి ఇతర రాష్ట్రాలు అన్ని రాష్ట్రాలు కలిపి ఇవాళ యావడం చేస్తున్నారు ఇండియన్ టైలర్ డే అని జరిగింది. మరి భవిష్యత్తులో ఇక్కడి నుంచి ఏది కావాల్సి వచ్చినా ఇచ్చిన వాగ్దానం నెరవేర్చుకుంటామని చెప్పి నిన్న మన చంద్రబాబు నాయుడు గారు మన పవన్ కళ్యాణ్ గారు కూడా చెప్పడం జరిగింది. ఏది ఏమైనా సమస్యల నుండి ప్రజాప్రతినిధుల దృష్టికి, ప్రజాప్రతినిధుల నుండి ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లవలసిన బాధ్యత అన్ని రకాల సంఘాలకి, అన్ని రకాల ప్రజలకి ఉంది. మరి ముఖ్యంగా మీ సమస్యలు ఏమిటనేది ఒక విన్నప పత్రం తయారు చేసినప్పుడు ముఖ్యమంత్రి గారి దగ్గరికి మీ కూడా వెళ్ళినప్పుడు సుమారు 7వ తారీఖున 8వ తారీఖున వెళ్తున్నాం. ఆయన దగ్గరికి అసెంబ్లీ జరుగుతుంది కాబట్టి ఏ సమస్య వచ్చినా మీ సమస్యను ఆయన దృష్టిగా తీసుకెళ్ళడానికి కూడా ఎటువంటి పరిస్థితులను నేను వెనకడుగు వేయు.